పితామహ, దేవతలకు విప్రులకు కూడా నువ్వే కర్తవు. కశ్యపుడితో ప్రారంభించి భృగు వంశీయులమైనటువంటి మేమందరము నీ సంతానమే అని భావించు. మా లోపాలను మన్నించు. ఆ ప్రజాపతులందరూ ఈ రూపాలతోనే ప్రజలను సృష్టించారు. సృష్టి ప్రారంభం నుండి ప్రళయం వరకు వారు తమను తాము స్థిరం చేసుకుంటారు అన్నారు దేవతలు. అప్పుడు లోకపితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. అలాగే జరుగుతుంది అన్నాడు. దేవతలు వచ్చిన విధంగానే వెళ్ళారు. ఇలా ఈ కథ సృష్టి ప్రారంభ సమయంలో వరుణ శరీరాన్ని ధరించిన మహేశ్వరుడి యజ్ఞంలో జరిగింది. అగ్ని, బ్రహ్మ వీరి స్వరూపమే పశుపతి. శర్వుడు, రుద్రుడు ప్రజాపతి. అగ్ని సంతానమే సువర్ణమని అందరూ చెప్పారు. కనుక పరశురామ, వేదం చెప్పిన దానిని బట్టి అగ్ని లేనప్పుడు ఆ స్థానంలో బంగారాన్ని వినియోగిస్తారు. దర్భల సమూహమై దానిపైనున్న బంగారంపై పుట్ట తొర్రలో, మేకపోతు ఎడమ చెవిలో, బండ్లు ప్రయాణించే బాటపై, ఇతరుల జలాశయంలో బ్రాహ్మణుడి చేతిలో హోమం చేస్తారు. అలా హోమం చేస్తే పూజ్యుడైన అగ్ని దానిని ప్రీతికరంగా భావిస్తాడు. కనుక దేవతలందరిలో అగ్ని శ్రేష్ఠుడు. బ్రహ్మ నుండి అగ్ని, అగ్ని నుండి కాంచనం ప్రభవించాయి. కనుక ధర్మం తెలిసిన వారు సువర్ణ దానం చేస్తే సర్వదేవతలను దానం చేసినట్లే అవుతుంది. సువర్ణదాత పరమగతిని పొందుతాడు. చీకటి లేని లోకాలకు వెళతాడు. ఓ పరశురామ, స్వర్గంలో రాజాదిరాజైన కుబేరుడి స్థానంలో దాతను అభిషేకిస్తారు. ఆదిత్యోదయ సంప్రాప్తే విధి మంత్ర పురస్కృతం దదాతి కాంచనం యో వై దుస్వప్నం ప్రతిహంతి సహ. సూర్యోదయ సమయంలో యథావిధిగా మంత్రపూర్వకంగా సువర్ణదానం చేసినవాడు పీడకలను నాశనం చేసుకుంటాడు. సూర్యుడు ఉదయించగానే సువర్ణదానం చేసినవాడు తన పాపాలను తొలగించుకుంటాడు. ఇక మధ్యాహ్నం సువర్ణదానం చేస్తే భవిష్యత్తు పాపాలను నాశనం చేసుకుంటాడు. దాని నియమాలు పాటించిన పని లేదు, ఉదయం మధ్యాహ్నం. కానీ సాయం సంధ్యాకాలంలో నియమాలు పాటిస్తూ మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నీ దేవుణ్ణి ప్రార్థించుకొని నియమాలు పాటిస్తూ సువర్ణదానం చేసిన వాడు బ్రహ్మ, వాయు, అగ్ని, చంద్రుల లోకాలను చేరుతాడు. అంటే నది, తటాకం ఇటువంటి నీళ్ల దగ్గర దానం చేస్తే సువర్ణదానం చాలా అద్భుతమైన ఫలాన్ని కూడా పొందవచ్చు. ఇంద్రుడితో సహా సకల లోకపాలకులు లోకాలలో శుభస్థితిని పొందుతాడు. అంటే నేను బంగారు దానం చేయాలా అనేటప్పుడే మనం దాన్ని అంతా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను నీళ్ళ దగ్గరికి వెళుతున్నాను అంటే నది దగ్గరికి వెళుతున్నాను, తటాకం దగ్గరికి వెళుతున్నాను అంటే చెరువు దగ్గరికి వెళుతున్నాను అని ఏర్పాట్లు చేసుకొని అక్కడికి బంగారం తీసుకువెళ్ళాలా అని చెప్తారు. అప్పటికప్పటికే దానం కూడా చేసుకోవచ్చు, తొందర లేదు. ఈ లోకంలో కీర్తివంతుడై పాపరహితుడై ఆనందాన్ని అనుభవిస్తాడు బంగారు దానం చేసినవాడు. మరణానంతరం పరలోకాల్లో ఎప్పుడూ అసామాన్యుడిగా ఖ్యాతి గడిస్తాడు. తన దారికి ఎదురు లేక స్వేచ్ఛగా ఎక్కడైనా విహరిస్తూ ఉంటాడు. సువర్ణం అక్షయం, దానిని దానం చేసినవాడు ఆ పుణ్యలోకాల నుండి క్రింద పడిపోడు. గొప్ప కీర్తిని, అక్షయ పుణ్యలోకాలను పొందుతాడు. ప్యూర్ సువర్ణ దానం చేసినవాడు. ఇంకేది ఉండకూడదు, అటువంటిది చేసినవాడు. ఇంక వేరే పదార్థం చేరకూడదు దాంట్లో. సూర్యోదయ వేళలో అగ్నిని పుట్టించి సువర్ణ దానం చేస్తే, అంటే వెలిగించి, దీపం వెలిగించి, ఆ దాత అన్ని కోరికలను అనుభవిస్తాడు. సువర్ణాన్ని అగ్ని అన్నారు. సువర్ణదానం సుఖాన్ని కలిగిస్తుంది. అగ్ని స్వేచ్ఛగా ఇష్టమైన పుణ్యలోకాలను లభింపజేస్తుంది.
దానేచ్ఛను కూడా అది కలిగిస్తుంది. దానం చేయాలని మనసులో రావాలి కదా. ఓ పరశురామ, ఇది బంగారం యొక్క పుట్టుక, కార్తికేయుడి పుట్టుకకు సంబంధించిన కథ. దీనినంతా నీకు చెప్పాను. కార్తికేయుడు చాలా కాలం గడిచిన తరువాత పెద్దవాడయ్యాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ అతన్ని తమ సేనాధిపతిగా చేసుకున్నారు. తర్వాత కార్తికేయుడు లోకహితాన్ని కోరి ఇంద్రుని ఆజ్ఞతో తారకాసురుణ్ణి, ఇతర రాక్షసులను కూడా సంహరించాడు. నేను నీకు సువర్ణ దానంలోని గుణాలను చెప్పాను కనుక దాతలలో శ్రేష్ఠుడమైన నువ్వు బంగారాన్ని దానం చెయ్యి అన్నాడు వశిష్ఠ మహర్షి. ఓ ధర్మరాజా, ఇలా వశిష్ఠుడు చెప్పగానే పరశురాముడు వెంటనే విప్రులకు సువర్ణ దానం చేసి పాప విముక్తి పొందాడు. నీకు సువర్ణోత్పత్తిని గురించి, సువర్ణదాన ఫలాన్ని గురించి పూర్తిగా చెప్పాను కనుక నువ్వు కూడా విప్రులకు పుష్కలంగా బంగారాన్ని దానం చేయి, అప్పుడు నువ్వు పాప విముక్తిని పొందుతావు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, తారకాసుడు ఎలా చనిపోయాడో వివరంగా చెప్పు. ఎందుకంటే ఆ తారకుని దేవతలు కూడా చంపలేరు కదా అని చెప్పావు కదా, అటువంటి వాడు ఎలా మరణించాడు, నాకు ఈ కథను చెప్పు అన్నాడు ధర్మరాజు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజేంద్ర, గంగ తనలోని గర్భాన్ని రెల్లుగడ్డిపై విడిచి పెట్టినప్పుడు అది చూసి దేవతలు ఋషులు సంకట స్థితిలో పడ్డారు. వెంటనే వారు ఆ గర్భాన్ని భరించటానికి కృత్తికలను ప్రేరేపించారు. అయితే దేవతా శరీరంలో ఆ రుద్రాగ్ని తేజస్సును భరించటానికి ఒక్కరికి కూడా శక్తి లేదు, ఎవరూ సమర్థులు కారు. కేవలం 6 కృత్తికలు మాత్రమే ఆ గర్భాన్ని తమ బలంతో ధరించగలరు. వారికి ఆ శక్తి ఉంది. వారు తమ తేజస్సును నిలుపుకొని తేజస్సును గ్రహించి ఆ గర్భాన్ని ధరించినందుకు అగ్నిదేవుడు ఎంతో సంతోషించాడు, వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆ 6 కృత్తికలు ఆ అగ్ని గర్భాన్ని పోషించారు. అగ్ని తేజస్సు మొత్తం 6 దారుల్లో వారిలో ప్రతిష్ఠించబడింది. ఆ తరువాత ఆ కుమారుడు ఎదుగుతుంటే ఆ తేజస్సు వారి శరీరాల్లో అంతటా వ్యాపించింది. వారు సుఖంగా ఉండలేకపోయారు. ఆ తర్వాత ప్రసవ కాలం సమీపించింది. కృత్తికలు ఒక్కసారిగా తమ గర్భాలను ప్రసవింపజేశారు. ఆ తర్వాత 6లోని ఉన్నటువంటి ఆ గర్భం ఒక్కటై ఉద్భవించింది. అప్పుడు ఆ బంగారానికి దగ్గరగా ఉన్న ఆ శిశువును భూమి గ్రహించింది. ఆ దివ్యమైన శరీరంతో రెల్లు పొదల్లో జన్మించాడు. సూర్యకాంతితో వెలిగిపోతున్న ఆ శిశువును కృత్తికలు చూశారు. ఎంతో ప్రేమతో తమ పాలనిచ్చి ఆ శిశువును పోషించారు. ఆ తర్వాత అందరూ దేవతలు, దిక్కులు, దిక్పాలకులు, రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు, యముడు, పూషుడు అంటే సూర్యుడు, పూషుడు, ఆర్యముడు, భగుడు, అంశుడు, మిత్రుడు, సాధ్యులు, ఇంద్రుడు, వసువులు, అశ్వినులు ఆ కార్తికేయుడిని చూడటానికి అందరూ వచ్చారు అక్కడికి. వరుణుడు, వాయువు, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, దేవతలను ఆచరించున్నటువంటి వివిధ ఇతర ప్రాణులు ఆ అగ్ని కుమారుని చూడాలని అక్కడికి వచ్చారు. ఆ కుమారుని ఋషులు స్తుతించారు, గంధర్వులు పాడారు. ఆ కుమారుడు 6 ముఖాలు గల షడాననుడు. అతడికి 12 కన్నులున్నాయి, 12 భుజాలు ఉన్నాయి. అగ్నిలాగా సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. రెల్లు పొదలో శయనించి ఉన్నటువంటి ఆ బాలుడిని చూసి దేవతలు, ఋషులు పరమానందపడిపోయారు. ఆ తారకాసురుడు మరణించినట్లుగానే అందరూ భావించారు. ఆ తర్వాత దేవతలు కుమారుడికి ఇష్టమైనవన్నీ సమకూర్చారు. బాలుడు ఆడుకోవటానికి పక్షిగణాలు, ఆట వస్తువులను ఇచ్చాయి. గరుడు రంగురంగుల ఈకలు గల నెమలిని కుమారుడికి ఇచ్చారు. మంచి స్వభావం గల రాక్షసులు ఆ బాలుడికి వరాహాన్ని, దున్నపోతను కూడా ఇచ్చారు. వరుణుడు స్వయంగా అగ్నిలాగా ప్రకాశించే కోడినిచ్చాడు. చంద్రుడు మేకనిచ్చారు. సూర్యుడు అందమైన కాంతినిచ్చాడు. గోమాత 1,00,000 గోవులనిచ్చింది. అగ్ని మంచి గుణం గల ఇచ్చాడు. భూమి ఎన్నో పూలను, పండ్లను, సుధనుడు బండిని, విశాలమైన ఆసనాలు గల, దీనికంతా కథ ఉంది. మళ్ళీ స్వామి కథ విశాలంగా ఉంది. మళ్ళీ
ఇది ఎందుకు మేకపోతే ఎందుకు ఇచ్చారు అని దానికి ఒక కథ ఉంది. కోడి ఎందుకు ఇచ్చారు దానికి ఒక కథ ఉంది. అన్నీ దున్నపోత ఎందుకు ఇచ్చారు దానికి ఒక కథ ఉంది. ఇవన్నీ ప్రతి దానికి ఒక కథ ఉంది. చాలా విశేషమైనటువంటి కథలు ఇవన్నీ కూడా. కథలు అంటే జరిగినటువంటి విచారాలు ఇవన్నీ. బండిని, విశాలమైన ఆసనాలు గల రథాన్ని కూడా ఇచ్చారు. వరుణుడు వరుణలోకంలోని శుభలక్షణాలు గల దివ్య గజాలను ఇచ్చాడు. ఇంద్రుడు సింహాలను, పులులను, ఏనుగులను, ఇతర పక్షులను, భీకర క్రూర జంతువులను, గొడుగులను ఇచ్చాడు. ఇవంతా యుద్ధానికి రాక్షసులు, అసుర సమూహాలు శక్తివంతుడైన అతడిని అనుసరించాయి. వృద్ధి చెందుతూ ఆ బాలుడు ఖ్యాతి తారకాసురుడు చెవిలో పడింది. తారకుడు మండిపోయాడు. కుమారుణ్ణి తారకుడు యుద్ధానికి పిలిచాడు. అనేక ఉపాయాలతో కుమారుణ్ణి చంపే ప్రయత్నం చేశాడు, కానీ చంపలేకపోయాడు. ఇంతలో ఆ గుహుడిని దేవతలు పూజించి సేనాపతి చేశారు. తారకుడు తమను పెట్టిన కష్టాలను కుమారుడికి చెప్పారు. తమకు పెట్టినటువంటి కష్టాలు. గుహుడు కోపించి యుద్ధానికి వెళ్ళాడు. అమోఘ శక్తిని ప్రయోగించి తారకాసురుణ్ణి చంపేశాడు. కుమారుడు అలా అంత సులువుగా ఆ అసురుణ్ణి సంహరించగా అంత సులువుగా ఇంద్రుడు మళ్ళీ ముల్లోకాధిపతి అయ్యాడు. నాటి నుంచి స్కందుడు సేనాధిపతిగానే ఉన్నాడు. దేవతలకు ప్రభువు, రక్షకుడు అయ్యాడు. శంకరునకు ప్రియమైన పుత్రుడయ్యాడు. అగ్ని కుమారుడైన ఈ స్కందుడు సువర్ణమూర్తి నిత్యము కోమారంలోనే ఉంటూ దేవతల సేనాధిపతిత్వాన్ని నిర్వహిస్తున్నాడు. కనుక బంగారం మంగళకరం, అక్షయమైన ఉత్తమ రత్నం. అది కార్తికేయుడితో పాటు పుట్టింది. బంగారం ఎవరి దగ్గర ఉంటుందో అది కార్తికేయుడు ఉన్నట్టు లెక్క. అది అగ్ని యొక్క పరమ తేజస్సు. కార్తికేయుడు ఉపాసన చేసేవాళ్ళు కొంచెం బంగారు శరీరంలో ధరిస్తే మంచిది. అంటే కార్తికేయుడే శరీరంలో ఉన్నాడు అని అర్థం. ఓ ధర్మరాజా, ఈ విధంగా గతంలో పరశురాముడికి వశిష్ఠుడు చెప్పాడు. కనుక ఓ రాజా, నువ్వు కూడా సువర్ణ దానం చెయ్యి. పూర్వం పరశురాముడు సువర్ణ దానం చేసే సకల పాపాల నుండి విముక్తిని పొందాడు. స్వర్గంలో మానవులకు దుర్లభమైన మహాస్థానాన్ని పొందాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 87, 88, 89, 90, 91, 92వ అధ్యాయాలు ముఖ్యమైనటువంటి ఘట్టాలు. మరి ఒకసారి విన్నారు కొంత, అందుకని దాన్ని మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కొంత ఈ అధ్యాయాలలో పితృదేవతారాధన గురించి చెప్పబడింది. దీనిని మనం వెనుకటి పర్వాలలో చెప్పుకున్నాం కదా, అందుకనే అది చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక 93వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు, ఓ తాత, నిత్య ఉపవాసి ఎలా అవుతాడు? బ్రహ్మచారి ఎలా అవుతాడు? విఘశాసి అతిథి ప్రియుడు ఎలా అవుతాడు అని అడిగాడు. విఘశాసి. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, కేవలం ఉదయం పూట సాయంకాల భోజనం చేస్తూ మధ్యలో ఏమీ తినని వాడు నిత్యోపవాసి. నిత్యోపవాసి అన్నారు వాడిని. ఋతుకాలంలోనే భార్యతో ఆనందించేవాడు బ్రహ్మచారి అవుతాడు. అది బాగుంది. నిత్యము దానగుణం గల మానవుడు ఋతువాది అవుతాడు. అది కూడా బాగుంది. వ్యర్థంగా మాంసం తిననివాడు అమాంసాసి అవుతాడు. అది కూడా మంచిదే కదా. ఎప్పుడూ దానం చేసేవాడు పవిత్రుడు అవుతాడు. బాగుంది. పగటిపూట నిద్రపోనివాడు జాగరూకుడు అవుతాడు. ఓ యుధిష్ఠిరా, ఎల్లప్పుడూ సేవకులు, అతిథులు భోజనం చేసిన తర్వాత తాను తినేవాడు అమృతాశి అవుతాడు. అది బాగుంది. ద్విజులు తినకముందు తాను భోజనం చెయ్యని మానవుడు ఆ తన నియమముతో స్వర్గాన్ని గెలుచుకుంటాడు. అది కూడా బాగుంది. అది ఉండొచ్చు. దేవతలకు, పితృదేవతలకు శరణు కోరిన వారికి పెట్టి మిగిలిన దానినే తినేవాడు విఘసాసి అవుతాడు. అది కూడా బాగుంది. అటువంటి వారికి అక్షయలోకాలు లభిస్తాయి. రాజా, అప్సరసలు, గంధర్వులు వారి సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవతలను అతిథులతోనూ కలిసి పితృభాగాన్ని పెట్టి తాము తినేవారు పుత్ర పౌత్రులతో ఆనందంగా గడుపుతారు. బాగుంది. మరణించిన తర్వాత ఉత్తమ గతిని పొందుతారు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ,
ద్విజులకు వివిధ దానాలను ఇస్తూ ఉంటారు. ఆ దానం ఇచ్చిన వారిలోనూ దానం తీసుకున్న వారిలోనూ వాళ్ళ విశేషం ఏమిటి అన్నాడు. భీష్ముడు చెప్పాడు, ఓ ధర్మరాజా, సాధువు నుండి అసాధువు నుండి కూడా ద్విజుడు దానాలు తీసుకుంటాడు. గుణవత్కల్పదోషస్యాత్ నిర్గుణేతు నిమజ్జతి, గుణవత్కల్పదోషస్యాత్ నిర్గుణేతు నిమజ్జతి. గుణవంతుడి నుంచి స్వీకరిస్తే దోషం తక్కువ ఉంటుంది. గుణాలు లేని వాడి నుండి దానం స్వీకరిస్తే పూర్తిగా పతనమైపోతాడు. ఈ విషయంలో కూడా వృషాధర్భి అనే ఒక రాజుకు సప్తఋషుల మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథని విను. ఒకప్పుడు కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, పతివ్రత అయినటువంటి అరుంధతి మొదలైన వీరంతా సమాధి ద్వారా సనాతన బ్రహ్మలోకాన్ని పొందాలని తపస్చేస్తూ లోకంలో తిరుగుతున్నారు. వారికి అందరికీ సేవలు చేస్తూ ఒక దాసి ఉండేది. అందరికీ ఒకే ఆవిడ సేవ చేసేది. ఆమె పేరు గండ. ఆమెకు పశుసకుడు అనేటువంటి ఒక 4వ వర్ణం వాడు భర్త. ఆ సమయంలో తీవ్రమైన అనావృష్టి వచ్చింది ఆ గండకు. లోకమంతా ఆకలితో బాధపడుతోంది. అందరూ పడాలి, ఇవి గండ కూడా పడ్డాడు. అందరూ ఎంతో కష్టంలో ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఆ సమయంలో శిబి కొడుకైన శైబ్యుడు యజ్ఞంలో ఋత్వికులకు దక్షిణగా తన కొడుకుని ఇచ్చేశాడు. ఆ సమయంలోనే అల్పాయువైనటువంటి ఆ రాజకుమారుడు చనిపోయాడు. మహర్షులు ఆకలితో తపిస్తూ ఆ శవాన్ని చుట్టుముట్టి నిలబడ్డారు. వృషధార్భి ఇలా అన్నాడు, విప్రులు దానాన్ని పట్టడాన్ని నిందించకూడదు, అది వారి వృత్తి. దానం తీసుకోవటం అప్పటి ఆకలి బాధ నుండి మిమ్మల్ని బ్రతికిస్తుంది, పుట్టినిస్తుంది. కనుక ఓ తపస్సులారా, నా దగ్గర ఉన్నది ఏదైనా కోరి తీసుకోండి. నన్ను యాచించే విప్రులుంటే నాకు ఇష్టం. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000 ఆడకంచర గాడిదలను ఇస్తాను. అందరికీ తెల్లని రోమాలు కలిగి వేగంగా వెళ్ళే ఈనిన ఆవులను ఆబోతులతో పాటు ఇస్తాను. అంతేకాదు, వంశ భారాన్ని మొయ్యగల 10,000 తెల్లని ఎద్దులను మీకు అందరికీ ఇస్తాను. ఆ ఎద్దులు బండిని లాగ్గలవు. మీకు అందరూ మంచి స్వభావం కలివి, బలంగా ఉన్నవి. మొదట పుట్టిన పాడి ఆవులను కూడా ఇస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.